హైదరాబాద్లోని ఏపీ సెక్రటేరియట్ తరలింపుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచి ప్రక్రియ మొదలుపెట్టి 30 లోపు పూర్తి చేయాలని జీఏడీ ఆదేశించింది. మరోవైపు తరలింపు కారణంగా కార్యకలాపాలు నిలిచిపోతాయని అంటున్నారు ఉద్యోగులు. వీలైనంత త్వరగా వెలగపూడి నుంచి పరిపాలన సాగించాలన్న పట్టుదలతో ఉన్న ఏపీ సర్కార్ హైదరాబాద్ నుంచి ఏపీ సెక్రటేరియట్ తరలింపుపై దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది. రేపటి నుంచి తరలింపు ప్రక్రియ మొదలుపెట్టి ఈ నెల 30 లోపు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది జీఏడీ. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం కార్యకలాపాలు అక్టోబర్ 3 నుంచి మొదలు కానున్నట్లు ఆదేశాల్లో తెలిపింది. ఈ సమయంలో అన్ని శాఖల ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని తెలిపింది. మరోవైపు సచివాలయం తరలింపు కారణంగా కార్యకలాపాలు కొన్నాళ్ల పాటు ఆగిపోతాయని అంటున్నాయి ఉద్యోగ సంఘాలు. అటు సెంట్రల్ రికార్డ్ రూమ్ హైదరాబాద్ లోనే కొనసాగుతుంది. ఇబ్రహీంపట్నంలో కొత్తగా సెంట్రల్ రికార్డ్ రూమ్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దాని నిర్వహణ కోసం 2 సెక్షన్ల ఉద్యోగులు హైదరాబాద్ లోనే కొనసాగుతారని ఉత్తర్వుల్లో తెలిపింది. ఇటు హైకోర్టు, లోకాయుక్తతో పాటు ఇతర వ్యవహారాల సమన్వయం కోసం ప్రతి శాఖ తరపున 1-2 ఉద్యోగులు ఇక్కడే కొనసాగనున్నారు. హైదరాబాద్ లో సెక్రటరియట్ నిర్వహణ, భద్రతా వ్యవహారాలపై జీఏడీ దృష్టి పెట్టనుంది. వచ్చే నెల 3న ఉద్యోగులంతా వెలగపూడిలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.